ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున 3 మేకులు 5 గాయాలు, పంచగాయాలు. ఈ పంచగాయాలు ఏంటి యేసుక్రీస్తుకు పంచగాయాలు అంటున్నారు? అసలు ఎక్కడ అయ్యాయో తెలుసా? పంచగాయాలు ఆయనకి చేతులకి రెండు కాళ్ళకి 2 వైపులు, పక్కన బల్లెపు పోటు, మొత్తం 5 గాయాలు. పంచ గాయాలు అంటే 2 చేతులకి ఇలా శిలువ మీద పెట్టి 2 చేతులకి 2 గాయాలు, కాళ్ళ మీద కాళ్ళు పెట్టి 2 కాళ్ళకు కలిపి ఒక మేకు అంటే 2 కాళ్ళకు గాయాలు 4. పక్కన బల్లెపు పోటు అంటే ఎదురు రొమ్ము మీద కొంచెం కింద భాగంలో ఆయన్ని పొడిచారు. ప్రియా సహోదరి సహోదరుడా, మొత్తం 5 గాయాలు. 5 గాయాలను మనం స్మరించుకున్నాం. 3 మేకులు 5 గాయాలు, కలవరి శిలువపై 3 మేకులు 5 పంచగాయాలు, కాళ్ళకి మేకులు. చేతులకు 2, కాళ్ళకి మేకులు, చేతులకి 2 మేకులు, పక్కన బల్లెపు పోటు. ఈ 5 గాయాలు నీ కోసము నా కోసమే ప్రియా సహోదరి సహోదరుడా. శిలువపై నీ వైపు చూసి మేకులు కొట్టిన మేమే నీ వైపు, శిలువ వైపు నీ వైపు చూసి మేము రక్షణ పొందాలని ఈ గాయాలను నీవు అనుభవించావు. ఈ పంచగాయాలను నీ శిలువ గాయాలతో, నీ గాయాలలో మేము నీ శిలువ వైపు చూసి రక్షణ పొంది నీ గాయాల లోపల మమ్ము స్వస్థపరచాలని, దాచుకోవాలని, మరి నిన్ను పొడిచిన వారందరూ నీ వైపు వీక్షించాలని నీవు ఆ పంచగాయాలను పొందావు. ప్రభు, నీ పంచగాయాలతో మాకు స్వస్థతను ఇచ్చావు. నీవు పొందిన గాయాలు, దెబ్బల ద్వారా మాకు స్వస్థతను దయచేశావు. నా కొరకు గాయపడ్డావు, నా కొరకు నలిగిపోయావు. నా పాపముల కొరకు, నా కొరకు నలిగిపోయి కొరడా దెబ్బలు తిన్నావు, గాయపడ్డావు దేవా. నా కొరకు కొరడా దెబ్బలు మొహాన ఉమ్మి వేయించుకున్నావు. ఎంత బాధను అనుభవించావు. నీ కాళ్లకు మేకులు దిగబడితే నా కాళ్ళకి బలమునిచ్చావు. నీ చేతులకు సంకెళ్ళు వేస్తే మా రాతలను అందంగా మార్చావు. నీ మోమిన ఉమ్మి వేయబడ్డది మా మొహములను అందముగా తీర్చిదిద్దుతున్నావు. నీ గాయాల ద్వారా మాకు స్వస్థత. నీ కాళ్లకు మేకులు, నా కాళ్లకు బలమును ఇస్తున్నావు. నీ చేతులు సంకెళ్ళు, నా రాతలు అందంగా మారుస్తున్నావు. నీ మొహమున ఉమ్మి వేయబడింది ప్రభువా, కానీ మా మోమును అందముగా తీర్చిదిద్దుతున్నావు. నీ పోలికగా తీర్చిదిద్దుతున్నావు. నేను నలిగిపోకుండా నీవు నలిగిపోయావు ప్రభు. నేను ఆ మేకులు, ఆ శిలువను అనుభవించాలి, ఆ శిక్షను నేను అనుభవించాలి. నేను చేసిన పాపములకు ఆ శిక్షను నేను అనుభవించాలి. కానీ నీవు నా కోసము ఆ యొక్క శిక్షను అనుభవించి 3 మేకులతో 5 గాయాలు పొందావు, పంచగాయాలను పొందావు. నీ యొక్క పంచగాయాలను చూసి నేను నిత్యము నీ యొక్క శిలువ మరణమును ధ్యానిస్తాను. నీ యొక్క పంచగాయములను ముద్దాడుతాను. నీ పంచగాయముల లోపల నన్ను దాచుకునండి ప్రభువా. నేను నీ కొరకు నీ శిలువ వైపు, నీ శిలువ గాయాలను ముద్దాడుతాను, పంచగాయాలను స్మరిస్తాను, జీవిస్తాను. నీ పంచగాయాలకు, నీవు పొందిన దెబ్బలకు, శ్రమలకు, శిలువ శ్రమలకు నేను సాక్షిగా జీవిస్తాను. యేసుక్రీస్తుని శిలువ వేసి చంపిన 3వ రోజున తిరిగి లేచాడు అని నేను నీ యొక్క మరణ పునరుత్థాన
పునరుత్థానముకు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తాను ప్రభు. నీవు పొందిన పంచగాయాలకు నేను సాక్షిగా మారుతాను ప్రభు. నేను పొందవలసినటువంటి మరణ శిక్షను నీవు అనుభవించావు, నాకు రక్షణనిచ్చావు ప్రభువా. కనుక నీవు మరణించావు, నేను జీవిస్తాను ప్రభువా. ఇదిగో నేను నీ కొరకు మరణించాను, నీవు నా కొరకు జీవించు అని వాగ్దానం చేస్తున్నావు, మాట ఇస్తున్నావు ప్రభువా. మరి నేను నాయన ఈ యొక్క పొందిన ఈ జీవితమును వ్యర్థం చేసుకునకుండా నీ యొక్క పంచగాయాలకు, నీ శిలువ శ్రమలకు సాక్షిగా ఉండే భాగ్యమును దయచేయమని ప్రార్థిద్దాము. అందరం కూడా మరి ఈ యొక్క పంచగాయాలకు సాక్షిగా నిలవబడాలి. పంచగాయాలకు సాక్షిగా అంటే అసలు సాక్ష్యం అంటేనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కొరడా దెబ్బలు తిని శ్రమలు అనుభవించి సిలువ మోసి మరణించి 3వ దినమున తిరిగి లేచాడు అని నీ సాక్షిగా నేను ఆ పంచగాయాలకు సాక్షిగా ఉండే భాగ్యములు దయచేయమని యేసయ్య ప్రార్థిద్దాం.